బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ నెల 16న తన ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు సైఫ్పై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలైన సైఫ్ ఆసుపత్రిలో చేరారు. 6 రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. ఈ ఘటన బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనతో సైఫ్ సిబ్బంది తన నివాసం వద్ద సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. వెంకటేష్ 5 రోజుల కిందట కత్తిపూడిలో ఉన్నటువంటి బాలీవుడ్ యాక్టర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కొద్దిసేపు క్రితం లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనపై నెల 16వ తేదీన అగంతకుడు ఒక వ్యక్తి వచ్చి దాడి చేయటం, ఆల్మోస్ట్ 6 కత్తిపోట్లు పెట్టడం, ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళడం, 6 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన ఈరోజు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఏ స్థాయిలో ఇన్సిడెంట్ ఎంతవరకు హైలైట్ అయింది, దేశవ్యాప్తంగా సత్యం అయిపోయింది. ఒక సైఫ్ అలీ ఖాన్ లాంటి వ్యక్తి ఒక స్టాల్ వాటు అగ్రనటుడు ఇంట్లోకి చొరబడి ఒక వ్యక్తి, ఒక అసాధారణ వ్యక్తి, మామూలు ఒక సామాన్యమైన వ్యక్తి ఇంటికి ప్రవేశించి ఆ విధంగా దాడి చేయటం, అంటే కేసు సంబంధించి ఇప్పటికీ మిస్టీరియస్ గా బట్ యాక్చువల్ పర్పస్ రాబరీ కోసం వచ్చాడా, ఇంకేదైనా విషయం వచ్చాడా అనేది ఇంకా పోలీసులు, అంటే కేసు అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఆ విచారణ అయితే కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే దొరికాడు మహమ్మద్ షాజాద్ అనే వ్యక్తి, అతని కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే కస్టడీ రిమాండ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా కోర్టుకు ప్రవేశపెట్టి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే యాక్చువల్ రీజన్ కాజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే సైఫ్ అలీ ఖాన్ ఎట్టకేలకు కోలుకొని బయటికి రావడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కొంత వాళ్ళందరూ కూడా ఊరట లభించినట్టు భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఇన్సిడెంట్, ఒక పెద్ద కుటుంబం, రిచ్ ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఉండగా ఒక వ్యక్తి రావటం, సడన్ గా అతను అడ్డుకునే క్రమంలో కత్తిపోట్లు గురి కావటం, ఒక దశలో చాలా సీరియస్ అని చెప్పడం వైద్యులు, ఆ పరిస్థితి నుంచి వెన్నెముక నుంచి ఆల్మోస్ట్ 2.5 ఇంచుల కత్తి ముక్కను కూడా తీసేయటం కానీ, మెడకు గాయం అవటం కానీ, ఆ శరీరం లేదు గాయాలు ఉండటం కానీ, ఈ విధంగా ఇవన్నీ కూడా ఊహించని ఇన్సిడెంట్స్ అక్కడ వాళ్ళకి కుటుంబంలో జరగడంతో కొంత కంప్లీట్ గా మన్సూర్ అలీ ఖాన్, అంటే వాళ్ళ ఫాదర్ పటోడ్ అలీ ఖాన్ అంటారు, ఆయన కుటుంబం మొత్తం కూడా ఒక దిశలో ఉంది. అంతేకాదు నిన్న కరీనా కపూర్ కూడా ఒక బహిరంగ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఒక నోట్ ద్వారా దయచేసి మమ్మల్ని ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టేనా సైఫ్ అలీ ఖాన్? అంటే మునుపటిలా ఆయన డాన్సులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, మునుపటిలా ఆయన చేసే అవకాశం ఉందా? డాక్టర్లు ఏమని చెప్తున్నారు? ఆయన కోలుకున్నారు సరే, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాకపోతే సైఫ్ అలీ ఖాన్ మునుపటి వ్యక్తిలా మన ఏదైతే సినిమాల్లో చూసామో రీసెంట్గా దేవరలో కావచ్చు, ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో చాలా ఆయన బాడీ బిల్డింగ్ కావచ్చు, ఆయన డాన్సులు కావచ్చు, ఇవన్నీ చూసాము. కాకపోతే ఇప్పుడు మునుపటిలా ఆయన ఇవన్నీ చేయగలరంటారా? ఏమనుకోవాలి మనం? రొటీన్ గా అతనికి ఏదైతే కామన్ లైఫ్ ఏదో జరుగుతూ ఉందో, అంటే టైంకి షూట్కి వెళ్ళటం కానీ, ఇంటికి వెళ్ళటం కానీ, ఈ విధంగా ఏదైతే ఒక రొటీన్ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియలో అనుకోని సంఘటన జరగడంతో ఆయన కొంత ఖచ్చితంగా షెడ్యూల్ మొత్తం కూడా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే షూట్ లో ఆయన ఆబ్వియస్లీ చాలా పెద్ద స్టార్ కాబట్టి సినిమాలో ఆల్రెడీ కమిట్ అయి ఉంటారు. కొన్ని షూటింగ్ దశలో ఉండి ఉంటాయి. అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల అవన్నీ కూడా కొంత డ్రాప్ అయ్యే, అంటే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే డిశ్చార్జ్ అయ్యారు. ఓకే, ఇబ్బందులు లేదు, ప్రాణానికి అపాయం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళొచ్చని వైద్యులు చెప్పారు. కాబట్టి ఆబ్వియస్ గా ఇటువంటి కత్తి ఇంపాక్ట్, కత్తి ఎఫెక్ట్ తగిలినప్పుడు ఖచ్చితంగా 2-3 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరం అనే ఒక వైద్యులు అయితే ఖచ్చితంగా సూచిస్తారు. ఆయన ఎంత త్వరగా కోలుకుంటారో అంత త్వరగా మేబీ సినిమా కమిట్మెంట్స్ కి మళ్ళా ఆయన బ్యాక్ టు వర్క్ లాగా వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా బడ్జెట్ ఒక హీరో వల్ల పర్టికులర్ హీరో మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి హీరో గాని ప్రతినాయకుడు ఆయన 2 క్యారెక్టర్స్ చేస్తున్నారు. హీరో చేస్తున్నారు, ప్రతినాయకుడు అన్ని క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన లేకపోవడం వల్ల ఏంటంటే షూట్ ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ఏదైతే ఉంటారో అతను కొంత ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డేస్ ఖర్చే కొంది అతనికి బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని భరించడం కష్టం అవుతుంది. కాబట్టి ఎర్లీస్ట్ ఎంత ఎర్లీగా కోలుకుంటే అంత ఈజీగా అతను వెళ్ళి మళ్ళీ షూట్ లో పాల్గొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మీడియాతో కానీ, దీనికి సంబంధించి డాక్టర్లు కానీ ఏదైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా? లైక్ కరీనా కపూర్ చాలా స్పష్టంగా ఒక నోట్ ద్వారా బయట ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, లేదా జనాలకు కావచ్చు, ఒక మీడియా కావచ్చు, ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు తాము ఎందుకున్న తాము ఫేస్ చేసిన మనోభావం చాలు, ఇక
ఎక్కువగా దీని గురించి హైలైట్ చేయొద్దు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము తిరిగి సైఫ్ అలీ ఖాన్ అందరి ఆశీస్సుల వల్ల ఆయన బయటపడ్డారు, ప్రాణాపాయాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డారు కాబట్టి ఆయన తిరిగి కోరుకుంటారు. సో కాబట్టి ఇంటికి కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా మీరు దాని గురించి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అని రిక్వెస్ట్ మోడ్ లో ఆమె కరీనా కపూర్ కూడా నిన్న చేయడం జరిగింది.